మార్నింగ్ స్టూడెంట్స్. నాకు తెలుసు ఈ రోజు ఈ ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ వినడానికి మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎక్సైటెడ్ గా ఉన్నారని. ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటి అంటే ఈ సంవత్సరం మనం టీచర్స్ డేని ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నేను ఇంకా పిక్నిక్ గురించి అనౌన్స్ చేస్తారనుకున్నాను. టీచర్స్ డే రోజున మీ అందరిలో బెస్ట్ స్టూడెంట్ కి ఒక్కరోజు ప్రిన్సిపాల్ కావడానికి ఛాన్స్ లభిస్తుంది. ఇక ఆ రోజు నేను సెలవు తీసుకుంటాను. గుర్తుంచుకోండి, ఈ రోజు నుండి రేపటి వరకు అంటే టీచర్స్ డే వరకు గోల్డెన్ హిల్స్ లోని ప్రతి స్టూడెంట్ మీద నేను నిఘా వేసి అసెంబ్లీ ఓవర్. ప్రిన్సిపల్ సార్, పిల్లల్ని ప్రిన్సిపల్ ని చేయడం అనే ఐడియా నాకు చాలా డేంజర్ అనిపిస్తుంది. చాలా డేంజర్. ఎటువంటి ప్రాబ్లం ఉండదు పప్పి. అయినా నేను ఈ విధంగా ఎందుకు చేశానంటే మన పిల్లలందరూ పద్ధతిగా ఉండాలని. నా దృష్టి అయితే కేవలం గోపాల్ ఇంకా మాధవ్ మీదే ఉంది. వాళ్ళు మన స్కూల్లో అందరికంటే తెలివైన పిల్లలు. ఇక తప్పుకో. ఛాన్స్ కాదు, నో ఛాన్స్. ప్రిన్సిపల్ గారు ఎప్పటిలాగానే తను గోపాల్ లేక మాధవలో ఎవరినో ఒకరినే చేస్తారు ప్రిన్సిపాల్. ఎందుకంటే వాళ్ళిద్దరే కదా ఈ స్కూల్లో తెలివైన పిల్లలు. అరే, ఈ ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు? వీళ్ళిద్దరూ కలిసి గోల్మాల్ చేసి మొత్తం స్కూల్ అంతటి సమస్య తీసుకొస్తారు. చూస్తుంటే నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది బాబా. ఏం చేద్దాం లక్ష్మణ్? రిలాక్స్ గోపు, నేను చెప్పేది విను, ఆలోచించు, అలాగే అర్థం చేసుకో. నీ గెలుపు ఖాయం. నువ్వు కేవలం మంచి పనులు చేయాల్సి ఉంటుంది అంతే. అవన్నీ ప్రిన్సిపాల్ సార్ దృష్టిలో పడాలి గోపు. ఐడియా, లాన్ ని పూర్తిగా క్లీన్ చేసేస్తాను. ప్రిన్సిపల్ సార్ సంతోషిస్తారు. లాన్ లో ఉన్న ఆకులన్నింటినీ మనం శుభ్రం చేద్దాం. దాంతో పోటీలో ఓడిపోతాడా మాధవ్ గాడు. ఎలా నువ్వు ఇంత ఖచ్చితంగా చెప్పగలవు? నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను అంటే ఆ గోపాల్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. మనం తనని బోధించడం కోసం. సరిగ్గా చెప్పావు నువ్వు, చాలా సరిగ్గా చెప్పావు లకి. ఆ గోపు ఉన్నాడు కదా, గోపు తనని వెంబడిస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. నేనవుతాను ప్రిన్సిపల్. గోపు, ఇంప్రెషన్ పొందాల్సిన టైం వచ్చేసింది. బెస్ట్ ఆఫ్ లక్ గోపు. ఈ గోపు నానంతా శుభ్రం చేసి నా దుమ్ము దులపాలనుకుంటున్నాడు. ఇప్పుడే చూపిస్తాను, వాడు ఎంత తేలుస్తాను. అంతా అయిపోయింది గోపు. మళ్ళీ ఆకులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటి ఇంకా చూస్తున్నారు? లక్ష్మణ్, ఈ రోజు ఇంత గాలి ఎందుకు వస్తుందిరా? దేవుడా, వీళ్ళిద్దరి గోల్మాల్ మొదలైందిరా బాబా. ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కి చెప్పేస్తాను. ఈ చెట్టు ఆకులు రాలుస్తూనే ఉందిరా. చూస్తుంటే ఈ ఆకులతో పాటు మన చేతులు కాళ్ళు కూడా పడిపోయేటట్టున్నాయి. You are so right, Gopu. I'm so tired. నీకు ఆశగా ఉంది కదా, చాలా ఆశగా ఉంది కదా. ఇంకా శుభ్రం చేయి, ఇంకా శుభ్రం చేయి. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు మాధవ్? ప్రిన్సిపల్ సార్, అది నేను గోపాల్ కి సాయం చేస్తున్నాను. అతను ఇందాక నుంచి ఆకలిని శుభ్రం చేస్తున్నాడు. నేనేమనుకున్నానంటే ఒకటేసారి అన్నాకులు రాలేలా చేస్తే తన పని అయిపోతుంది. అంటే నా ఉద్దేశం 50-50, హాఫ్ అండ్ హాఫ్, సగం సగం పంచుకుందాం అనుకున్నాను. నువ్వు గోపాల్ పనిని రెట్టింపు చేస్తున్నావు. ఏం పర్వాలేదు సార్, నేను ఈ పని చేసేస్తాను. అయినా మన స్కూల్ ని శుభ్రం చేయడానికి సిగ్గెందుకు? అవునా లక్ష్మణ్? Yes, Gopu. You are right. నేను కూడా సహాయం చేయగలను ప్రిన్సిపల్ సార్. లేదు బిలి, గోపాల్ నువ్వు నీ చీపురుని మాధవ్కి ఇవ్వు. ఇప్పుడు తానే శుభ్రం చేస్తాను. ఓకే సార్. ఇదిగో తీసుకో మాధవ్.
సారీయా, నేను చీపురు ఇవ్వడం మర్చిపోయాను. నీ చీపుర్ని నీ దగ్గరే పెట్టుకో. నేను చేస్తాను కదా, ఇటు నేను చేస్తాను. బెటర్. స్కూల్లో అస్సలు గొడవ పడకూడదు, అస్సలు కుదరదంతే. ప్రిన్సిపల్ సార్ అంతా చూసేశారు. కానీ శుభ్రం చెయ్యండి. ఏం జరిగిందిరా బాబా, ఎందుకు నాకేలా జరుగుతుంది? ప్రిన్సిపల్ సార్ ముందు మాధవ్ గారి మొహం చూసావా నువ్వు? అవును గోపు. పెద్ద వచ్చాడు నా పని చెడగొట్టడానికి. గోపు, యు ఆర్ సో స్మార్ట్. yes you so smash them. చూస్తుంటే మాధవ్ కి వాడి భాషలోనే అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. అలా చూడు గోపు. ఐడియా. ఇప్పుడు చూస్తాను ఆ ప్రిన్సిపల్ సార్ నన్ను ప్రిన్సిపల్ని చేయకుండా ఎలా ఉంటారని. ఇప్పుడు చూడు మాధవ్, నల్ల పెయింట్తో నేను నీ జీవితాన్ని నల్లగా మార్చేస్తాను చూడు. ఈ జూనియర్ విలన్స్ కి ఈ గోల్డెన్ హిల్స్ పరువు తీయడం మాత్రమే తెలుసు. ప్రిన్సిపల్ సార్, ప్రూఫ్ దొరికింది. నీ పని అయిపోయింది మాధవ్. అరే, ఎప్పుడు చూస్తే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బాబా? గోపాల్, ఇన్సల్ట్ గోపు, ఘోరమైన ఇన్సల్ట్. ఈసారి నువ్వు తప్పించుకున్నావు మాధవ్, కానీ చూస్తూ ఉండు, గోపాల్ మౌనంగా అస్సలు ఉండదు. ఏదో ఒకటి చేయాల్సిందే. థ్యాంక్ యూ గోపాల్. స్టూడెంట్స్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏ అలా చూడు, అక్కడ ఏదో గుండ్రంగా ఉంది. అది బావి. బాబు గోపాల్, సార్, మీకోసం వేడివేడిగా సూప్. చాలా సంతోషం, చాలా సంతోషం. వెరీ గుడ్ స్టూడెంట్స్, మీరందరూ కలిసి మళ్ళీ మన స్కూల్కి ఎంతో మంచి పేరుని తీసుకొచ్చారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. శాబాష్, శాబాష్. డియర్ మిలి, ప్రిన్సిపల్ సార్ అందరికంటే బెస్ట్. బాగా ఆలోచించిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఈ టీచర్స్ డే రోజున మన స్కూల్కి ప్రిన్సిపల్ మిలి అవుతుంది. నేను అనుకున్న పని పూర్తయిపోయింది. టంక్ చక్క టంక్ చక్క టంక్ చక్క. మిలి మనందరికీ నేర్పించింది, ఒక్కోసారి ప్రశాంతంగా మౌనంగా ఉండే పిల్లలే తెలివైన వాళ్ళు అవుతారని. మరి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ మేడం, ఇదిగోండి వేడి వేడి టీ. థ్యాంక్
యూ పప్పీ. ప్రిన్సిపల్ మేడం, గోపాల్ మాధవ్ ని రెస్టిగేట్ చేసేయండి. వాళ్ళిద్దరూ గోల్మాల్ చేశారు మేడం, గోల్మాల్. అలాగా? కానీ ఈ విషయానికి ప్రూఫ్ ఏముంది పప్పీ?